హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి 2022-23 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్స్ నోటిఫికేషన్ అయితే విడుదల వచ్చిందండి. మరి పూర్తి ప్రాస్పెక్టస్ అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ అన్ని విషయాల్లో చూద్దామండి. చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్ చూద్దామండి. నిన్న అయితే నోటిఫికేషన్ విడుదలయ్యింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్కి తీసుకోవడానికి చివరి తేదీ అండి. మరి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎక్కడ ఉంటుంది? న్యూజివీడ్ క్యాంపస్కి చెందినటువంటి అంటే క్యాప్ 27 నుంచి 28 తేదీల్లో ఈ క్యాప్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. మరి స్పోర్ట్స్ వాళ్ళకైతే 27, 28, 29, 30 ఈ 4 రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మరి పిహెచ్ క్యాండిడేట్స్కి 28వ తేదీనే, ఎన్సీసీ కేటగిరీ వాళ్ళకి 28, 29, 30 ఈ 4 రోజుల్లోని ఉంటుందండి. మరి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే సెప్టెంబర్ 29వ తేదీనండి. మరి అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరి న్యూజివీడ్కి ఆల్రెడీ ఇక్కడ న్యూజివీడ్ తాలూకా ఏపీ అండ్ తెలంగాణది ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మొత్తం ఆర్కే వ్యాలీది అండి. ఇక్కడ న్యూజివీడ్ది అక్టోబర్ 12, 13 తేదీల్లో ఈ యొక్క అదర్ స్టేట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అదేవిధంగా అప్పుడు ఆర్కే వ్యాలీకి సంబంధించినటువంటి ఇడుపులపాయ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 12, 13 తేదీల్లో ఉంటుందండి. ఇన్క్లూడింగ్ అదర్ స్టేట్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కండి. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ విషయానికి వస్తే ఇంకా ఏలూరు న్యూజివీడ్ సంబంధించినటువంటి అదర్ దెన్ స్టేట్స్ శ్రీకాకుళానికి సంబంధించినటువంటి వెన్యూ అయితే మాత్రం న్యూజివీడ్ క్యాంపస్లో ఉంటుందండి. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కావాలన్నప్పుడు ఆ వెన్యూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుందంటే న్యూజివీడ్లోనే జరుగుతుందండి. ఇది 14, 15 తేదీలో జరుగుతుంది. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరి ఒంగోలుకి సంబంధించింది కూడా ఆర్కే వ్యాలీలో జరుగుతుందండి, ఇడుపులపాయలో. మరి అదర్ స్టేట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి 14, 15 తేదీల్లో అక్టోబర్ 14, 15 తేదీలో అయితే జరుగుతుంది. మరి క్లాసెస్ అయితే అక్టోబర్ 17వ తేదీ నుంచి కండక్ట్ అవుతాయండి. నెక్స్ట్ చూసినట్లయితే ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలండి. www.rjekt.in అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవాలండి. అప్లికేషన్ ఫీజు 250 అండి. మరి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 150 అండి, 150. మరి అన్ని ఒరిజినల్స్ని కూడా మనం ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు మనం సాఫ్ట్ కాపీస్ని పెట్టాల్సి ఉంటుందండి. అదేవిధంగా మరి అప్లికేషన్ 2 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు పెట్టినట్టయితే లేటెస్ట్ అప్లికేషన్ని కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగిందండి. ఇక్కడ మరలా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ టు ఎంటర్ హిజ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని మీరు ఇన్ఫర్మేషన్ని పెట్టండి, లేదంటే మీదే బాధ్యత అని చెప్పి ఇక్కడ యు ఆర్ ద రెస్పాన్సిబుల్, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పి ఆర్జేకేట్ ఇవ్వడం జరిగిందండి. ఇది బాగా గమనించాలి మీరు. మరి ఎలిజిబిలిటీ అడ్మిషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూద్దాము. రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూసినట్లయితే 85% లోకల్, 15% నాన్ లోకల్ కేటగిరీలో తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పారండి. ఎస్సీ 15%, ఎస్టీ 6%, బీసీఏ 7%, బీసీబీ 10%, పీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, పీహెచ్ క్యాండిడేట్స్ 3%, క్యాప్ కేటగిరీలో 2%, ఎన్సీసీ 1, స్పోర్ట్స్ 0.5 ఈ విధంగా రిజర్వేషన్ అయితే ఉంటుందండి. మరి ప్రతి కేటగిరీలోని 33.3% అయితే లేడీస్కి గర్ల్స్ రిజర్వేషన్ అయితే ఇచ్చేయాల్సిందండి. మరి పిహెచ్ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ స్టేట్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ యాక్సెప్టబుల్ అవుతుందని ఇక్కడ చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ అని అన్నీ ఉన్నాయండి. ఇక్కడ సెలక్షన్ మెథడే మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీకున్న డౌట్ అంతా కూడా ఇక్కడేనండి. అడ్మిషన్ టు 2 years అంటే పిఎస్సి అండ్ 4 years బీటెక్ ప్రోగ్రామ్ విల్ బి బేస్డ్ ఆన్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఇన్ 2022 అండ్ గైడ్లైన్ ఇష్యూడ్ బై గవర్నమెంట్
government council. In case of students should studied in government school, a evaporation score of 4% will be added to marks scored by the candidates in each subject in SSC equivalent examination conducted in 2022. In case of boards declared results in the grades, ఇక్కడ 4% ఎవాపరేషన్ స్కోర్ అయితే యాడ్ అవుతుందని క్లియర్గా ఇచ్చాడండి. అదేవిధంగా లేటెస్ట్ అప్లికేషన్ కన్సిడర్ చేస్తామని కూడా వాడు చాలా ఇదిగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ రూల్స్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకోండి. డీటెయిల్స్ ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ఆన్లైన్, మనం ఏదైతే ఫిల్ చేస్తామో అవే కన్సిడర్ చేస్తారు అని ఇచ్చిందానండి. ఎందు గురించి ఇచ్చారు, ఆర్జేకేటీకి ఎందుకు సంబంధం లేదు, మీరు ఏ తప్పులు చేసినా ఆర్జేకేటీ అయితే రెస్పాన్సిబుల్ కాదు అని ఎందుకు ఇచ్చారన్నది ఇక్కడ చూద్దామండి. ఇఫ్ రిజర్వేషన్ అండర్ SC, ST, BC, EWS నాట్ క్లైమ్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్, మీరు ఆన్లైన్ అప్లికేషన్లో మీరు కన్సిడర్ చేయకపోతే, మీ రిజర్వేషన్ ఉందని చూపించకపోతే ఇది ఓపెన్ కేటగిరీలోకి మిమ్మల్ని తోసివేయడం జరుగుతుందండి. అందు గురించి మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మాత్రం BC, SC, ST, OC, EWSని చాలా బాగా క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్, క్యాంపస్ విల్ బి అలర్టెడ్, మీరు క్యాంపస్ని అలర్ట్ చేసుకోవడం కూడా ఈ యొక్క దాని క్యాంపస్ని కూడా అలర్ట్ చేసుకునేటప్పుడు ప్రయారిటీని ఇచ్చుకోవాలి. ఆ ప్రయారిటీ వల్లే మీకు సీటు వస్తుంది. ఆ క్యాంపస్ ప్రయారిటీ ఇచ్చుకోవడం రాకపోతే మీరు చాలా లాస్ అయిపోతారండి మీ సీట్ని. ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు. మెయిన్ ఈ రెండు ముఖ్యమైన విషయాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఒకవేళ సెలెక్షన్ అయితే మీకు ఏ విధంగా వార్త తెలుస్తుందంటే, ఈ వెబ్సైట్ని చూసుకోవడం ద్వారా తెలుస్తుంది. క్యాండిడేట్స్కి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో ఈమెయిల్ కానీ SMS కానీ ఇచ్చేటప్పుడు, మీ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చేటప్పుడు మాత్రం వర్కింగ్లో ఉన్నటువంటి మీ మొబైల్ నెంబర్ని, వర్కింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్నే ఇవ్వండి. లేకపోతే మీకు ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నాట్ రీచింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఈమెయిల్స్ ఆర్ SMS డ్యూ టు రాంగ్ ఈమెయిల్స్ అండ్ మొబైల్ నెంబర్స్ ఎంటర్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, మాకు సంబంధం లేదు, మీకు ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మాకైతే సంబంధం లేదు అని క్లియర్గా ఆర్జేకేటీ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ చూద్దామండి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ టు చెక్ ద యూనివర్సిటీ వెబ్సైట్ ఫ్రీక్వెంట్లీ, ఎక్కువసార్లు మీరు ఫ్రీక్వెంట్గా ఈ యొక్క వెబ్సైట్ని చూడండి, చెక్ చేసుకోండి అని చెప్తున్నాడండి. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అడ్మిషన్కి ఏమేమి ఉండాలి ఏంటి అన్నది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ద క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3 ఫోటో సెట్స్, మూడు కాపీలు అయితే తీసుకెళ్ళమని చెప్పాడండి. మీరు ఒరిజినల్తో పాటు 3 సెట్స్ని తీసుకెళ్ళమని చెప్పాడు. ఫస్ట్ వన్ SSC ఆర్ మార్క్ షీట్ అయితే పట్టుకెళ్ళమని చెప్పాడు. అదేవిధంగా క్యాస్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, SC, ST, BC వాళ్ళు అయితే వాటిని కూడా తీసుకెళ్ళండి. EWS సర్టిఫికెట్ ఎప్పుడు 2021 తర్వాత తయారు చేసినటువంటి EWS సర్టిఫికెట్ని మనం తీసుకువెళ్ళాలి. మరి PH క్యాండిడేట్ అయితే మీరు చేసినటువంటి రిజర్వేషన్ క్లెయిమ్ చేసినటువంటి ఆ సర్టిఫికెట్ని అయితే మీరు తీసుకువెళ్ళాలండి. అదేవిధంగా క్యాప్ కేటగిరీ వాళ్ళకి మీ యొక్క సర్టిఫికెట్ అయితే ఉండాలి. అదేవిధంగా NCC వాళ్ళు కూడా, స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు కూడా ఈ యొక్క సర్టిఫికెట్లు అయితే మీరు తీసుకొని వెళ్ళాలి. మీరు ఇక్కడ వాడు క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. మీరు ఈ యొక్క అడ్మిషన్కి వెళ్ళేటప్పుడు మీకు సంబంధించినటువంటి ఒరిజినల్స్తో పాటు జెరాక్స్ కూడా, లేకపోతే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని ఇవ్వడం జరిగిందండి. కాబట్టి అక్కడ అడ్జస్ట్ అయితే చేయరు. దయచేసి మీరు అన్నీ మీ యొక్క సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా మీరు తీసుకువెళ్లాల్సిందే. అక్కడ అడ్జస్ట్ చేసే ప్రసక్తి అయితే లేదు. మరి ట్యూషన్ ఫీజు విషయానికి వస్తే ఫస్ట్ 2 years కూడా per annum 45,000 అండి. ఆ తర్వాత 4 years బీటెక్ 4 years ఉంటుంది కదండి, అది కూడా per annum 50,000 అండి. అంటే 4 years కూడా 50,000 చొప్పున ఇవ్వాలి. ఎవరికైనా ఫీజు రియంబర్స్మెంట్ అంటే విద్యా దీవెన ఉన్నట్లయితే
వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ అంటే 2.5 ల్యాక్ బిలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఫీజు అయితే ఈ యొక్క ట్యూషన్ ఫీజు అయితే పెర్ యానం 45,000. తర్వాత బీటెక్ ప్రోగ్రాంలో ఉన్న 4 years 50,000 అని చెప్పాను కదా, వాటికి అవి చెల్లించాల్సిన అవసరం అయితే లేదండి. మరి ఆల్ అదర్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ట్యూషన్ ఫీ వాళ్ళైతే ఖచ్చితంగా ట్యూషన్ ఫీజుని అయితే చెల్లించాల్సింది. నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజు రియంబర్స్మెంట్. మరి ఫీజు రియంబర్స్మెంట్ ఎంపికైన వాళ్ళైతే ఈ ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అయితే ఫీజు రియంబర్స్మెంట్గా నాట్ ఎలిజిబుల్ అయితే ఈ యొక్క ట్యూషన్ ఫీజుని చెల్లించాలి అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. మెస్ ఛార్జెస్ 2,500 నుంచి 3,000 ఉంటుందని క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ కొన్ని మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు కొన్ని అంత 4,200 రూపీస్ని మీరు పే చేయాలండి. ఒక్కొక్క ఐటెం క్లియర్గా ఉంది. అదే SC ST క్యాండిడేట్స్ అయితే 3,700 రూపాయలు. ఏంటంటే దేని గురించి అన్నది చూద్దామండి. అడ్మిషన్ ఫీజు అయితే 1,000 రూపాయలండి. ఇక్కడ SC ST వాళ్ళకి అయితే 500 తగ్గించడం జరిగింది. మరి గ్రూప్ ఇన్సూరెన్స్ అయితే అందరికీ కూడా 1,200 రూపాయలే. అదేవిధంగా ఇక్కడ రీఫండబుల్ అమౌంట్ అయితే 1,000 రూపాయలు మనం అందరూ కూడా పే చేయాలండి. హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ 1,000 రూపాయలండి. మొత్తం మీద 4,200 రూపీస్ని అయితే చెల్లించాలి. SC ST క్యాండిడేట్స్ అయితే 3,700 రూపాయలండి. మరి అడ్మిషన్స్ విషయానికి వస్తే అదర్ స్టేట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ విషయానికి వస్తే వీళ్ళకి 5% సీట్స్ అయితే ఉంటాయండి. మరి 1,50,000 అయితే ఏపీ, తెలంగాణ, అదర్ స్టేట్స్ వాళ్ళకి అయితే ఉండడం జరుగుతుందండి. మరి ఇంటర్నేషనల్ NRI స్టూడెంట్స్కి అయితే పెర్ యానం 3 lakhs అండి. మెస్ ఛార్జెస్ చేయమండి 2,500 3,000 వరకు మధ్యలో ఉంటుందండి. మరి RJKTలో ఏ మీకు సబ్జెక్టులు సిలబస్ ఉంటుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దామండి. PUC ప్రోగ్రామ్ అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్ అండి. మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీషు, కెమిస్ట్రీ, తెలుగు, టెక్నాలజీ, బయాలజీ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఫస్ట్ 2 yearsకి మరి 45,000 అండి. రియంబర్స్మెంట్ ఉంటే 45,000, లేకపోతే 45,000 చెల్లించాల్సిందండి. మరి బీటెక్ 4 years ఉంటుందండి. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. బీటెక్లోని ఏ కోర్స్ ఒకవేళ కెమికల్స్ తీసుకుందామని, కెమికల్ ఇంజనీరింగ్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ ఓన్లీ న్యూజివీడు RK వ్యాలీలో మాత్రమే ఈ కెమికల్ ఇంజనీర్ ఉంది. కెమికల్ ఇంజనీర్ తీసుకుందామని చెప్పి ఒంగోలు పెట్టారనుకోండి, మీకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కెమికల్ ఇంజనీరింగ్. ఇది బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఎక్కడ సీటు రావడంతో పాటు ఏ కోర్స్ ఇంపార్టెంట్ అన్నది కూడా మీరు అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మెటలాజికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ తీసుకుందాం అనుకోండి, న్యూజివీడు RK వ్యాలీలోనే ఉంది. మీరు తీసుకుందామని చెప్పి ఒంగోలు కానీ శ్రీకాకుళం కానీ పెట్టుకున్నారంటే మాత్రం మీరు లాస్ అయిపోయినట్టే. అది గమనించుకోవాలి. ఏది పెడితే అది మనం పెట్టేయకూడదు. మరి ఇప్పుడు ఇంకా మీకు హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ 2 నెంబర్లు మీకు ఎనీ డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఇది వర్కింగ్ అవర్స్ 10 to 5 అండి. ఇది వర్కింగ్ డేస్లో మాత్రం వర్కింగ్ అవుతుంది. ఇది గమనించుకోండి. మరి ఏ క్యాంపస్ బెస్ట్ అన్నది ఇప్పుడు మనం చూద్దామండి. క్యాంపస్ మొత్తం 4 ఉన్నాయి కదండి. ఈ 4 క్యాంపస్ని ప్రయారిటీలో ఇచ్చుకున్నట్లయితే ఫస్ట్ వన్ న్యూజివీడ్ అండి. చాలా అద్భుతంగా ఫ్యాకల్టీ అన్నీ కూడా ఉంటుంది. ప్లేస్మెంట్స్ కూడా బాగా ఇస్తారు. ఆ తర్వాత RK వ్యాలీ అండి, అంటే ఎడుపులపాయ. తర్వాత చూసుకున్నట్లయితే మన శ్రీకాకుళం అండి. ఇక్కడ శ్రీకాకుళము, ఒంగోలు కూడా 2016లో కొత్త క్యాంపస్లు అండి. ఇవి ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. కాబట్టి అందు గురించే నేను కొద్దిగా ప్రయారిటీలో వెనకంజ ఉంది. కానీ రాను అది కూడా మొన్న శ్రీకాకుళం అయితే అప్డేట్ చేస్తున్నాడండి. మరి శ్రీకాకుళం కూడా మూడో ప్రయారిటీలో 3వ ప్లేస్ కింద ఇస్తున్నానండి. మరి 4వ ప్లేస్ చూసుకున్నట్లయితే ఒంగోలు అండి. ఈ విధంగా మీరు బెస్ట్ క్యాంపస్ని సెలెక్ట్ చేసుకోవచ్చండి. మరి మీరు ఇచ్చే ప్రయారిటీని బేస్ చేసుకొని కూడా వాళ్ళు మెయిన్ అదేనండి. మరి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క సీట్ రావడం మానేయడం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మంచి ప్లేసు మీకు రావాలని మనస్ఫూర్తిగా ఈ హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మీ హరి సైనింగ్ అవుట్.